నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 10వ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు 27 మంది మంత్రులు కూడా తమ పదవులకి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నితీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది 10వ. పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. 10వ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నితీష్ రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. రాష్ట్రంలో మంచి పాలన అందించిన వ్యక్తి అనే అద్భుతమైన రికార్డు ఆయనకు ఉంది అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। మూడు 4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్దం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో బుధవారం రాత్రి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద సుమారు 47 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారనే విషయాన్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని అన్నారు. 10 రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. సూపర్ 6 తో పాటు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని అనేక కొత్త పథకాలు అమలు చేశాం. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించాలి అని తెలిపారు. ఏ కార్యక్రమం చేపట్టినా జనసేన, భాజపాలని కలుపుకొని వెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు 3 పార్టీలు కలిసి వెళ్తారని ఆయన పేర్కొన్నారు. 6 ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ వినతిని కోర్టు తిరస్కరించింది. వైసీపీ అధినేత జగన్ సుమారు 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సిబిఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ రోజు న్యాయమూర్తి రఘురాం ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ మొత్తం 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకి హాజరు కాలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన సాధారణ పౌరునిగా, సాధారణ ఎమ్మెల్యేగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 12
12 బెయిల్పై బయట ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని, ప్రజలను వ్యవస్థలను భయపెట్టి పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ వంటి వ్యక్తి బయట ఉండటం సమాజానికి హానికరమని, జగన్ ను వెంటనే విచారణకు పిలిపించి బెయిల్ రద్దు చేసేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్లు దోచుకుని 11 ఈడీ కేసులు ఉన్న జగన్ ముద్దాయిగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేముందని, అయితే ఆయనే కోర్టుకు సమయం ఇచ్చేలా షెడ్యూల్ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. 11:30 లోపలికి వెళ్తాడు, 12:30 బయటకు వస్తామని జగన్ షెడ్యూల్ ఇచ్చాడని అంటే న్యాయమూర్తి చెప్పినట్లు జగన్ వింటాడా, జగనే ముందు నిర్ణయం తీసుకుంటాడా అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ విచిత్రం ఎక్కడైనా ఉందా? న్యాయ వ్యవస్థను కూడా డిక్టేట్ చేస్తున్నానని భయభ్రాంతులు కలిగించాలని జగన్ ఉద్దేశమని చెప్పారు. కోర్టుకు వాయిదా వెళ్తే న్యాయమూర్తి పిలిచే వరకు సాయంత్రమైనా వేచి ఉండాలని, కానీ జగన్ మాత్రం ముందే షెడ్యూల్ ఇచ్చారంటే అర్థం ఏంటి? కోర్టును అవమానించారనే కదా అని అన్నారు. చంద్రబాబుకి సిగ్గు లజ్జ ఉందా అని అడగటానికి ముందుకు అసలు నీకు సిగ్గు శరం ఉందా జగన్ అని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకొని చంద్రబాబు జైలుకు వెళ్లలేదని, తండ్రి అనేక విచారణలు చేసినా చంద్రబాబుపై ఒక్క అవినీతి నిరూపించలేకపోయారని అన్నారు. కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే వ్యక్తి హడావుడి చేయటం ఏంటని విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి 16 నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది. అదేదో పెళ్లి కొడుకు పెళ్లి పీటలెక్కే ముందు కారులో ఊరేగినట్టు, నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నిన్ను అడుగుతున్నాం. అదేనా పెళ్లిపీటలు ఎక్కుతున్నావా? బోన్ ఎక్కుతున్నావు నువ్వు. బోన్ ఎక్కేటప్పుడు ఎవరన్నా సిగ్గుపడుతూ ఎక్కుతారు. అదేదో పెళ్లిపీటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి, తరలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా 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 అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి? అది ఇది ఎక్కడా చూడాల. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు. నువ్వు అనేవాడు ఇంతవరకు దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నిజమే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ చూసావా, కరెక్ట్గా 11:30కి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా ధాన్యం అమ్మినా కేవలం 4 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు, పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలని మంత్రి పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. 17% లోపే తేమ ఉండాలని కేంద్రం పెట్టిన నిబంధన అని, దాన్ని మాత్రమే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిల్లర్లు అక్రమాలకి పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనేది రైతుకి ఒక సంతోషంగా ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణం నుంచి రైతును చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి,
ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మన బిడ్డల కోసం. ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం. ఇది వాస్తవం. ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. దయచేసి 25వ తారీఖుకి కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా కోతలకి దగ్గరున్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుపుకున్నాం. విశాలాంధ్ర 25వ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవం స్థానిక లాడ్జి సెంటర్లోని ఏఎల్బిఈడి కాలేజీ ఆవరణలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాస్ట్రీ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. విశాలాంధ్ర నవంబర్ 19 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు తలపెట్టిన విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే కలియతిరిగి తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పుస్తకం నుంచి ఒక స్నేహితుడిని జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పొందవచ్చునని, నేటి తరానికి మార్గదర్శకమని కొనియాడారు. పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యత గురించి అందరికీ తెలియజేసేలాగా విశాలాంధ్ర బుక్ హౌస్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఎందరో మహోన్నతుల రచనలు ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని, ఆధునికత పెరిగిన నేటి సమాజంలో పుస్తక పఠనం యొక్క విలువలు అందరికీ తెలియజేసేలాగా ఈ ప్రదర్శనను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. పుస్తక పఠనం వల్ల మేధస్సు పెరగడంతో పాటు మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. ఈరోజు విశాలాంధ్ర వారి 25వ పుస్తక ప్రదర్శన మహోత్సవ కార్యక్రమాన్ని మన లాడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పుస్తక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగే వారోత్సవాలని పురస్కరించుకొని విశాలాంధ్ర వారు కూడా 25 సంవత్సరాల నుంచి ఈ అశేష కృషిని చేస్తూ అందరికీ పుస్తక పఠనం విలువని చెప్తూ ఈరోజు పుస్తక ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు వినోదం, విజ్ఞానం, జ్ఞానం, పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల పుస్తకాలు, మహోన్నత వ్యక్తుల రచనలు ఇక్కడ పొందుపరిచి ఇలా పుస్తక పఠన యొక్క విశిష్టతను చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అయితే పుస్తకాలు ఎందుకు చదవాలి, నేటి సమాజంలో మరి ఎంత ఆధునికత పెరిగిపోయిన సమాజంలో పుస్తక పఠనకి వాల్యూ ఉందా అని అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు నిజంగా ఈ రోజుకి కూడా పుస్తక పఠనమే చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు మేధస్సు పెరగడము, మనశ్శాంతి కలగడము తో పాటుగా ఈరోజు సమాజంలో ఎవరికి వాళ్ళు రేస్ సిస్టంలో పరిగెడుతున్న పరిస్థితుల్లో, మనిషికి దూరం అవుతున్న పరిస్థితుల్లో పుస్తకం మాత్రమే ఒక సరైన నిజమైన స్నేహితుల్లాగా మనకి అందుబాటులో ఉంటుంది. ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నప్పటికీ, గడుపుతున్నప్పటికీ సాయంత్రం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక పుస్తకం నుంచి ఒక స్నేహితుడిని పొందొచ్చు, ఒక పుస్తకం నుంచి ఒక జ్ఞానాన్ని పొందొచ్చు, పరిజ్ఞానాన్ని పొందొచ్చు. ఇలాగ ఒక్క పుస్తకమే మన జీవితంలో ఎన్నో రకాలైన భావోద్వేగాలకి మనల్ని దగ్గర చేసే ఏకైక సాధనం ఏదన్నా ఉంది అని అంటే అది పుస్తక పఠనం ద్వారా అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందరో మహోన్నత వ్యక్తులు కూడా ఈ పుస్తక పఠనం ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన తీరుని మార్చుకున్న పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఎందరో బ్రిటిష్ వారితో సహా బ్రిటిష్ వాళ్ళు కూడా మన గొప్ప వ్యక్తుల్ని, మన నాయకుల్ని జైల్లో వేసినప్పుడు కూడా ఒక పుస్తకం, పెన్ను ఇస్తే చాలు అని చెప్పి కోరడం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి వాటితోనే, పుస్తకాలతోనే సయోధ్య ఏర్పడి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకునే సాధనంగా అది మారుతున్న క్రమంలో పుస్తక పఠనం ఎంతో విలువైంది. అది ఈరోజు నేటి తరానికి చెప్పే ఒక ప్రయత్నం కూడా చెయ్యాలి.
మరి వాళ్ళని ఆకర్షించడం కోసం కూడా విశాలాంధ్ర వారు అనేక రకమైన చిన్నపిల్లలకు సంబంధించిన శీర్షికలు, సిరీస్, ఇలాగా అనేక రకమైన కామిక్ బుక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనోవికాసాన్ని పెంపొందించే నాలెడ్జ్ఫుల్ బుక్స్ని అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే బుక్స్ని, మరి బయోగ్రఫీస్, మరి ఎందరో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల బెదిరింపులకు బాలికలు భయపడవద్దని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిల ఆట కట్టిస్తామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. సినిమాలు, సెల్ ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు తెలిసి తెలియని వయసులో పెడత్రోవ పడుతున్నారని చెప్పారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అత్యధికంగా ఫోక్సో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికల్ని నిత్యం పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండాలని అన్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, ప్రేమిస్తున్నానని వెంటపడటం చేసే ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునివ్వటం జరిగింది. ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ మాట్లాడుతున్నాను. ఈ ఈస్ట్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ మధ్య పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి. పోక్సో కేసులు అంటే 18 ఏళ్ళు నిండని బాలికల మీద కొన్ని అత్యాచారాలు కానీ వాళ్ళ మీద అత్యాచారాలు వేరే వాళ్ళు అంటే మగ మేజర్స్ కానీ మైనర్స్ కానీ వాళ్ళని తెలియని అంటే 18 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అర్థం చేసుకున్నంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి. సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్లో కూడా అసభ్యకరమైన మెసేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు చెడిపోవటం అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది. దీన్ని అదనంగా తీసుకొని కొంతమంది యువకులు కానీ పోకిరి కుర్రోళ్ళు కానీ వాళ్ళని వేరే రకంగా సెక్సువల్గా వేధించడం జరుగుతుంది. చాలా కేసులు కూడా ఈ మధ్య మేము కట్టడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారు. ఒక కేసులో అయితే పక్కింటి వాళ్ళ అమ్మాయి క్లాస్మేట్ ఇంటికి పోతుండేది. ఆ క్లాస్మేటు వాళ్ళ తండ్రి ఒక్కడే ఉంటాడు, తల్లి లేదు. ఆ తండ్రి అమ్మాయితో పరిచయం పెంచుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయి గర్భవతి చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మటుకు వాళ్ళు పేదవారైనా కానీ మీ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, 10 ఏళ్ళ పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లల్ని కూడా జాగ్రత్త చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. అట్లా వాళ్ళు మీకు ఏమైనా అనుమానం కానీ మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటికీ పోలీసు వారు తెలియజేయండి. మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిలిచి మందలించి మళ్ళీ మీ పాప జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో చదువుకుంటున్నారు, అట్లా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు నష్టం ఏంటి కూడా మీరు వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళకి కానీ ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరన్నా ఇంకా నేను ఆ ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే, మీ ఫోటోలు ఉన్నాయి, మిమ్మల్ని అట్లా చేస్తాం బ్లాక్మెయిల్ చేయడం చేస్తే ఒకటి మీరు వచ్చి పోలీసుని కంప్లైంట్ ఇవ్వండి. మీ పేరు రాకుండా కూడా మేము చేస్తాము. మీ ఫోటోలు నా ఫోటోలు కాదు అవి మీరు మార్పింగ్ చేసి పెట్టారని కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళంతా చూస్తాము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా పోలీసు వారి సాయం తీసుకుంటారని. అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా సహాయ కార్యదర్శి పాసన్ రామారావు, కౌలు రైతు జిల్లా అధ్యక్షులు పొట్ల రామకృష్ణ, జిల్లా కార్యదర్శి నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకి వర్తింపచేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారని తెలిపారు. కనీస మద్దతు ధర లేక రైతులు అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. 170% భూములు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి పెట్టుబడి సహాయం ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? ఇప్పుడు సాగు చేయనటువంటి ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి రైతుల పేరుతో డబ్బులు పడుతున్నాయి. ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాను. కాబట్టి ఈ పెట్టుబడి సహాయాన్ని, అన్నదాత సుఖీభావ సహాయాన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి అనేటువంటిది మా కౌలు రైతు సంఘం
డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా నిర్ణయం చేయండి అని చెప్పేసి అడుగుతాం. మొదటిసారి వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈసారి వేసేటప్పుడు కౌలు రైతులు కూడా వేస్తామన్నారు. ఈసారి కూడా ఏమి మార్పు లేదు. ఇక రెండో అంశం, ఓ ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం కావాలి అని నిబంధన పెట్టాడు. ఏ భూ యజమాని సంతకం పెట్టాలా? మరి పంట కార్డులు ఎట్టొస్తాయి, రుణాలు ఎట్టొస్తాయి? దీనికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. మేమందరం నమ్మాం. సంవత్సరంన్నర అయింది, ఎవరు ఆయన యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు లేదు, ఈయన లేదు, కార్డులు మాత్రం లేవు. మరి బ్యాంకర్స్ని కూర్చోబెట్టి మీరు కనుక కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇకపోతే ఊరుకోమంటారు. యజమాని సంతకం పెట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంకులో ఏం చేస్తారు? అందుకని చెప్పేటువంటి మాటలు వేరు, చేసేటువంటి పనులు వేరులాగా మాకు అనిపిస్తున్నాయి. ఇది ప్రధానమైనటువంటి. ఇక రెండో అంశం ఏంటంటే మొన్న మెంథా తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్లో 33% పైన దెబ్బతింటే ఎన్యూమరేట్ చేస్తారట. అంటే 20%, 10%, 15% దెబ్బతింటే నష్టపరిహారం ఎవరు? 35% దెబ్బతింటేనే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎంతవరకు నష్టపరిహారం రాలా. ఇప్పుడు పత్తి తడిస్తే CCI కేంద్రాలకు తీసుకెళ్తుంటే తేమ శాతం ఎక్కువగా ఉందని వెనక్కి పంపిస్తున్నారు. నిన్న పత్తిపాడులో కూడా రామాంజనేయులు గారి ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఇవన్నీ జరిగినాయి, చూశారు. అందుకని ఈరోజు వర్షానికి పత్తి తడిస్తే ఏం చేయాలి? 8,150 రూపాయలు మద్దతు ధర అన్నారు. ఎవరు కొనట్లా. ప్రైవేటు వ్యాపారస్తులకి 5,000కి 6,000కి అమ్ముకున్నటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తుంది. మినుము వేశారు మొన్న, వర్షానికి మినుము మొత్తం. అధ్యక్షుడు బొట్ల రామకృష్ణ. ప్రధానమైన అంశాలు 3 అంశాలు. ఒకటి, రైల్వే భూములు మేడుకుంట్ర మండలంలో శిల్పురం గ్రామంలో ఇళ్ల స్థలాలు పోతున్నాయి. ఇళ్ళు అమ్మంటే 30 ఇళ్ళు ఉన్నాయి. ఆ 30 ఇళ్ళకి వాళ్ళు నష్టపరిహారం ఏమేమి తేల్చకుండా రెవెన్యూ వాళ్ళు మీరు మీ ఆధార్లు ఇవ్వండి, మీ స్టాంపులు ఇవ్వండి అని వాళ్ళని వేధిస్తున్నారు. అది ఎంఆర్ఓ దృష్టికి పెడితే మా ఆర్డీఓ దగ్గర పొమ్మన్నా ఆర్డీఓ గారు దొరకలేదు. అది తక్షణం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పక్కా ఇళ్ళు నిర్మించి వాళ్ళని కదిలించాలనేది మా డిమాండ్. అట్నే ఇంకొక అంశం ఏంటంటే మోందా తుఫానుకి ఇటు గుంటూరు తూర్పే పక్కన వరి నష్టపడితే కళ్ళకు కానొస్తుంది. గుంటూరు పరణ పక్కన మేడుకొండూరు, పిరంగపురం మండలాలు ఇతర మండలాల్లో పత్తి కాండ్రాన్ని నష్టం జరిగింది. పత్తి పంట రాగతలికే అధికారులు 15 క్వింటాలు వచ్చుద్దని అంచనా వేసి 15 క్వింటాలు వస్తుంది, మీకు 33. అంటే కౌలు రైతులు చేలో దిగి బురదగా పిసుక్కొని పంటలు పండించేది కౌలు రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభావ ఇస్తానని వాగ్దానం చేశావు. ఇంత మట్టికి ఇవ్వలేని పరిస్థితి. అంటే పోయిన సారి 4 సార్లు ఇస్తానని చెప్పావు కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ. 2 విడతలుగా ఇచ్చావు, ఈ విడతలు ఇస్తానన్నావు, అది ఇవ్వలేదు. అట్లాగే మరి ఈరోజు కౌలు రైతులు అనేది ఎంత పంటలు పండిస్తే అంత నీకు ఇది అనేది అర్థం కాకుండా అన్నం పెట్టేది అన్నదాతలే అనేది కౌలు రైతులు ఇది కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అలాగే మరి మేము కౌలు రైతులేమో అడగల. గత ప్రభుత్వం 13,500 ఇస్తుంది కౌలు రైతు భరోసా అని. కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు. ధాన్యం విక్రయాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం విక్రయాలకి ప్రభుత్వం సూచించిన నిబంధనలపై అవగాహన పరిశీలించారు. ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతుల్ని కోరారు. తేమ శాతం, రవాణా ఖర్చులు, గోనె సంచులు సరఫరా, బ్యాంకు ఖాతాలు పక్కగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమని అన్నారు. రైతులు ధాన్యం ఆరవేటకు టార్పలిన్లు అవసరమని కోరగా వాటిని అందచేయటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు కూడా పాల్గొన్నారు. గంట బావులు అయిపోయేది, 2 గంటలు అదనం పట్టింది మొన్న తుఫాను వల్ల. ఇది కూడా డ్యామేజ్ కాలేదని నిల్లు రాశారు. పోనీ అదన్నా కొంతవరకు రైతులు సేవ్ అయ్యేవాళ్ళు.
కొట్టుకోవచ్చు. గుంటూరు జిల్లా బాగుందని చెప్పే అవకాశం కాదు. ఇన్సూరెన్స్ కూడా గతంలో ఫ్రీ ఉండేది, ఇప్పుడే 849 పెట్టారు ప్యాడీకి. ఎవరు కట్టుకోలేరు. పెమసాని గారు మీరు మీటింగ్లో కూడా మన కలెక్టరేట్లో జరిగినప్పుడు 7,000 మంది కట్టుకున్నారని అన్నారు. జేడీ గారిని అడిగిన పిఏని. ఇక మరి ఇలా ఉంది కదా అని 1,00,000 మందికి 7,000 మంది. అది ఒకటి మాత్రం మీరు వెసులుబాటు కల్పించారు. రేపు నెక్స్ట్ జొన్న ప్రీమియం ఫ్రీగా ఉండాలి. అది మేడం అడిగేది. రేపు జొన్న మొక్కజొన్న ఉన్నది, ఇదంతా అది వేసేసి దీన్ని మల్చింగ్ చేసేసి పైరు చేస్తారు. 4 days తర్వాత పైరు చేస్తారు. తర్వాత జొన్న మొక్కజొన్న వేసేస్తారు ఒక 1 weekలో. 10 days స్టార్ట్. కొంతమంది పశుగ్రాసం కింద 20th నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపార మండల్లో దౌలూరు విలేజ్లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రివర్యులు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఆరబెట్టడంలో, అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు, దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ 3,200 రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి. అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు, అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరబెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది. ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు కావాలని అడిగారో అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో కృష్ణ మీనోత్సవ కార్యక్రమం ప్రకాశం బ్యారేజ్ వద్ద నవంబర్ 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మిషన్ ఫింగర్లింగ్స్ 2025-26 ద్వారా మత్స్యశాఖ ఉచితంగా రాష్ట్రంలో గల రిజర్వాయర్లన్నిటిలో పెద్ద ఎత్తున చేప పిల్లల్ని వదిలే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. మత్స్యకారుల ప్రగతి కోసం, ప్రయోజనం కోసం, వారి జీవనోపాధుల్ని మెరుగుపరచడానికి మత్స్యశాఖ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపటి రోజున 21/11/2025 నవంబరు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశములు మరియు గౌరవ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు రేపు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యశాఖ చేపట్టినటువంటి మత్స్య మీనోత్సవం కార్యక్రమానికి ముందుగా మా మత్స్యకార సోదరులు సోదరీమణులందరికీ స్వాగతం పలుకుతూ, రేపటి రోజున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశములు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశముల ప్రకారం కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజీ నందు మనం 23,50,000 చేప పిల్లలను ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజీలో విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు ఐటీ మినిస్టర్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు సాయంత్రము 4 గంటలకు పడవల రేవు వద్ద ఈ కార్యక్రమం తలపెట్టాము. కాబట్టి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమానికి ఇదే మత్స్యశాఖ వారి జిల్లా మత్స్యశాఖ అధికారి వారి ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరూ తప్పక ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిగా ముందుగా కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ యొక్క సీడ్ రిలీజ్ కార్యక్రమం ఏదైతే ఉందో దీని వలన ప్రతి ఒక్క మత్స్యకారుడికి కృష్ణా రివర్లో వేట చేసేటువంటి లైసెన్స్ హోల్డర్ మత్స్యకారులు
మరియు సహకార సంఘంలో ఉండేటువంటి మత్స్యకారులందరికీ కూడా వారి యొక్క జీవనోపాధి పెంపొందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము వాళ్ళ ఆదాయ వనరులు ఎలా మెరుగుపడాలా, ఎలా మెరుగుపరచడానికి ఉపయోగాలు ఉన్నాయి అని ఆలోచించి ప్రతి సంవత్సరం కూడా దీనితో పాటుగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మన గవర్నమెంట్ సీడ్ ఫార్మ్స్ నుంచి వాటితో పాటు ప్రైవేట్ సీడ్ ఫార్మ్స్ నుంచి కూడా టెండర్ల ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చేసి వాటిని కూడా ఈ యొక్క కృష్ణా రివర్ బ్యారేజీలలో మరియు మైనర్ ఇరిగేషన్ చెరువులు రిజర్వాయర్లలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.